అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సో కొంచెం భిన్నంగా ముందుగా పంచాయతీలకు ఎన్నికలు జరిగిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీలకు జరుగుతూ ఉంటాయి ఆనవాయితీ ప్రకారం. కానీ దానికి విరుద్ధంగా, ఆ సాంప్రదాయానికి విరుద్ధంగా ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. పంచాయతీ ఎన్నికలకైతే సేమ్ డే సాయంత్రమే ఎన్నిక ముగియంగానే కౌంటింగ్ స్టార్ట్ అయ్యి అదే రోజు డిక్లేర్ చేస్తారు ఫలితాలని. ఎంపీటీసీ జెడ్పీటీసీలకు మాత్రం సేమ్ డే రిజల్ట్స్ కాదు, తర్వాత వస్తాయి. సో 9th నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే 8th కోర్టులో దీని మీద వర్డిక్ట్ ఉంది. సో ఆ వర్డిక్ట్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందేమో అని చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సో దీంతో స్థానిక ఎన్నికలకు నగారా మోగినట్టుగా అయ్యింది. ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేసింది ఎస్ఈసి. మొత్తం 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూల్ని విడుదల చేసింది. 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు, మొత్తం 5 దఫాలుగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9 అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత 9వ రోజు గురువారము ఉదయము ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇవి దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోలు 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు, గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ. అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి. 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. సో అది షెడ్యూల్. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ జెడ్పీటీసీ, అలాగే అక్టోబర్ 31, నవంబర్ 4, 8వ తేదీల్లో పంచాయతీలకి. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీ పంచాయతీలకి సేమ్ డే రిజల్ట్స్ వస్తాయి సాయంత్రం. బట్ వేరాజ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, రిమెంబర్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు అక్టోబర్ 23న మొదటి విడత, 27న రెండో విడత జరిగిన తర్వాత, పోనీ 27నైనా అయిన తర్వాత మళ్ళీ నవంబర్ 11 వరకు, బికాజ్ ఈలోపు ఇవన్నాయి కాబట్టి